భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పనిచేయాలని బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు ఓలేటి వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పిలుపునిచ్చారు. బీజేపీ పిఠాపురం పట్టణ నూతన కార్యవర్గ ఎన్నికలు పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో జరిగాయి. సందర్భంగా పిఠాపురం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఓలేటి వెంకటేశ్వరరావు, బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తోట ఏడుకొండలు, యాళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గతంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు మిగతా కార్యవర్గాన్ని పెద్దల యొక్క సహకారంతో కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీలను, వైస్ ప్రెసిడెంట్లను, మిగతా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఒక టౌన్ ప్రధానమైంది. ఆ టౌన్లో ఉన్న కార్యవర్గం ముఖ్యంగా మరి ఏ రాజకీయానికన్నా శాసించే పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టౌన్ కార్యవర్గం అంతా కూడా అందరూ శ్రమించి ఎక్కువగా పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత, గురుతర బాధ్యత ఎక్కువగా వీళ్ళ మీద ఉందని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీకన్నా ఏ ప్రదేశానికన్నా సరే మా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టరే మూలం. అలాంటి మూలమైన కారణంలో ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ టీం అంతా కూడా విస్తృతంగా పర్యటించి ప్రతి వార్డులోని 30 వార్డులు ఉన్నాయి. అలాగే 42 కమిటీలు వార్డు కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు కూడా మీరు వేసి మొత్తం ఫిల్ఫిల్ చేసి అన్ని మోర్చాలు కూడా వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకినాడ సిటీకి దగ్గరగా ఉండటంతో మన జిల్లా ప్రభావం కూడా మన నియోజకవర్గం మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేసి ప్రథమ స్థాయిలో, జిల్లాలో ప్రథమ స్థాయిలో మీరు ఉండేటట్టుగా, ఈ కమిటీ వాళ్ళు అందరూ ఉండేటట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఆశీర్వాదాలు అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. పిఠాపురం పట్టణం నూతన కార్యవర్గం ఈరోజు పిఠాపురం పట్టణం సూర్యరాయ గ్రంథాలయం ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీంతోపాటు అనుబంధంగా ఉన్న మోర్చా అధ్యక్షులను కూడా త్వరలోనే నియమించడం జరుగుతుంది. అలాగే పిఠాపురం టౌన్ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా అలాగే ఇక్కడి నుంచి వారిని కూడా నియమించడం జరుగుతుంది. ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా టౌన్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు.